మీరు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. తోటికోడలి పని ఇలా కాదు. ఏం చెయ్యాలి? చెప్తా. తనని ఆట పట్టించిన తోటికోడల్ని గోంగూర పచ్చడిలో విషం పెట్టి చంపిన తోటికోడలు. డబ్బు పేరుతో మోసం చేసిన చిన్న కోడలికి పెద్ద కోడలు గుణపాఠం. చెప్తావేంటి? ఇక్కడ చూడు చెల్లి, పేపర్లో. పేపర్లోనా? అవును, ఇదిగో చూడు. కనబడుట లేదు. అవునా? అవునక్కో. వాళ్ళ నాన్న కామేశ్వరరావు వేయించాడు. ఈ పిల్లడు మొద్దపప్పు మొద్దబ్బాయి అని అనుకున్నావే, ఇప్పుడు చూడు ఇంట్లోంచి పారిపోయాడట. ఇల్లు పరువు అని తొక్క తోటకూర అని వాళ్ళ నాన్న ఎన్ని మాటలన్నాడు. ఈ రోజు సొంత కొడుకే పారిపోయాడు. అమ్మో, ఇంకా నయం. ఆ శ్రీనివాస్తో నా పద్మకు పెళ్ళయింది కాదు. ఆ పెళ్లి కాస్త అయ్యాక పారిపోతే ఏం చేసేవాళ్ళం? నా పద్మ బతుకేమయ్యేది? అమ్మో అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. అవునవును. నువ్వేంటిక్కడ? వెళ్ళు, వెళ్ళా గోంగూర వచ్చేసేయ్, తొందరగా వెళ్ళు. శ్రీనివాస్, శ్రీనివాస్! చూడవు జరిగింది, చదవడము జరిగింది. ఇంకేంటక్క, మరో పేపరా ఏంటి? కాదు, పేపర్లో కాదు, ఇదిగో ఇక్కడ. ఏంటక్క, నీకు శ్రీనివాస్ కనిపించాడా? నీకు అంటే నీకు కనిపించాడా? కనిపించాడా అంటే కనిపించలేదు, కనిపించినట్టు అనిపించాడు. అంటే అనిపించింది. ఇదేం కొత్త వింత చెల్లి? ఆ శ్రీనివాస్ అలా ఎలా కనిపిస్తాడు? బహుశా ఎక్కువగా తలుచుకుంటున్నావేమో. అబ్బా, నువ్వు తలుచుకుంటే నాకెందుకు కనిపిస్తాడక్క? నీకెక్కడ కనిపించాడు? అగో అక్కడ. మరి నీకో? ఇక్కడ. అబ్బబ్బా, ఒకే మనిషి అటు ఇటు ఒకేసారి ఎలా కనిపిస్తాడక్క? అలా అంటావు? ఏమోనక్క, మనం అనవసరంగా ఎక్కువ భయపడుతున్నట్టున్నాం. శ్రీ లేడు, నివాసు లేడు, అంతా మన భ్రమ. పని ఎక్కువే నాకు, పని తక్కువే నీకు. అంతే అంటావా చెల్లి? అక్క, కావాలంటే అటువైపు వెళ్ళి చూద్దాం పదా. అటువైపు వెళ్తే బయటికి పారిపోయే ఛాన్స్ కూడా లేదు. పద్మ గది కూడా అక్కడే ఉంది కదక్క. పద 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 పద. ఇక్కడ చూడు చెల్లి. వస్తున్నా చెల్లి.
ఇట్టే వచ్చాడంటావా? వా, నువ్వే చెప్పావు కదక్క ఇక్కడే కనిపించాడని. అవును కదూ, ఇట్టే వెళ్ళుంటాడు. చూద్దాం సరే, పద. పద చూద్దాం. వదినా, నీ లిప్స్టిక్ షేడ్ ఏంటి? చాలా బాగుంది. నిజమా? చాలా బాగుందా? ఇది అమెరికా నుంచి తెచ్చుకున్నాను. ఉండు చూపిస్తాను. వదినా, నీ లిప్స్టిక్ చాలా పవర్ అనుకుంటా. అవును లిల్లీ, అంత ఈజీగా పోదు. వాటర్ ప్రూఫ్ కూడా, పైగా అందరూ గమనించేలా ఉంటుంది. ఇంతకీ అసలు లిప్స్టిక్ అనేది ఎవరు కనుక్కున్నారో తెలుసా? పొద్దున్నుంచి చూస్తున్నాను, ఎవరిని చూసినా ఇదే టాపిక్. లిప్స్టిక్ 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 లిప్స్టిక్. స్టాక్ అయిపోయిందంటారు, కొత్త బ్రాండు, వాటర్ ప్రూఫ్. ఏంటి గోలంతా? సూర్య సార్, ఆడవాళ్ళకుండే ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు? మేమందంగా కనిపించాలంటే లిప్స్టిక్ వేసుకోవాలి, ఐ షేడ్స్ వేసుకోవాలి, ఫౌండేషన్ వేసుకోవాలి. మీకేం, మీరేమో మామూలుగా వచ్చేస్తారు. మాకలా కాదు కదా. అరే, ఈ షేడ్ లో మార్నింగ్ సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా. మాల్ టెన్షన్ లో పడిపోయి సెల్ఫీ తీసుకుందామన్న విషయం మర్చిపోయా. ఒక నిమిషం. లిల్లీ, లెట్స్ బౌన్స్. Nice pick. Once again. భాషా, గ్లాసెస్ దించవా? లైట్ సరిపోవట్లేదు. గ్లాస్ దించితే ఏసీ బయటికి వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలుసా? లిల్లీ, ఇందాక అందుకే చెప్పాను, సూర్య సార్ ఉన్న కారు నేను అస్సలు ఎక్కనని. రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. చూసావా, గ్లాసెస్ దించకూడదు అంటున్నారు. అదే నేను వాక్ చేస్తూ వెళ్తుంటే హ్యాపీగా సెల్ఫీస్ తీసుకునేదాన్ని. భాష, గ్లాస్ డౌన్ చేయమ్మా, లేదంటే నేను అయిపోతాను. థ్యాంక్ యూ సూర్య సార్, నా ప్రాబ్లం అర్థం చేసుకున్నారు. భాష, కాస్త ఎఫ్ఎం ఆన్ చేయమ్మా. గోల వినే కన్నా పాటలు వినటం బెటర్. తొలి ముద్దు తొలి ముద్దు తొలి ప్రేమ సరిహద్దు దాటింది నాకు నేడు, మళ్ళీ మళ్ళీ ముద్ది మందీడు. తొలి ముద్దు తొలి ముద్దు తొలి ప్రేమ సరిహద్దు దాటింది గోరింక నేడు, మళ్ళీ మళ్ళీ ముద్ది మంది చూడు.
కౌగిళ్ళ పందిళ్ళు వేయనా పూలంగి సేవలు చేయనా అరే హొయ్యారే హొయ్యారే హొయ్ హొయ్ ఆహా తొలి ముద్దు తొలి ప్రేమ సరిహద్దు దాటింది గోరింక నేడు మళ్ళీ మళ్ళీ ముద్దిమ్మంది చూడు. రేయ్ బ్యాండ్ మార్చమ్మా, వేరే ఛానల్ పెట్టు. భాష బ్యాండ్ మార్చమ్మా, ఇక్కడ ఈ బ్యాండ్ మేడం దెబ్బకి తట్టుకోలేకపోతున్నాం. ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయెట్టు చెంపపై ముద్దు పెట్టు చక్కెరై పోయెట్టు మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకెట్టు గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకెట్టు అమ్మ పద్మా, అది శ్రీ. అక్క ఏంటక్క నువ్వు పెళ్లి కాబోతున్న పిల్లకి వేరే ఆలోచనలు పెట్టకు. ఏం లేదు పద్మా, మన శ్రీమంతుడి సినిమా వచ్చింది కదా, దాని గురించి అడుగుతుందక్క. నీకు ఆ సినిమా నచ్చిందా? నాకు నచ్చింది. ఇక్కడెవరూ రానట్టున్నారు. నేనే అనవసరంగా భయపడిపోయాను. అమ్మయ్యా, ఏదో వంకతో పనైతే తప్పించుకున్నాను. ఇక్కడ కాసేపు పద్మతో కూర్చొని కబుర్లాడి చల్లగా జారుకుంటాను. ఏమ్మా పద్మ, పాలు కుడుతున్నావేంటి? మ్యాచింగ్ ఎప్పుడు వెళ్ళావు? ఈసారి వెళ్ళినప్పుడు నా చెల్లు కూడా తీసుకెళ్ళి కాస్త మ్యాచింగ్ తెచ్చిపెట్టవు. ఉన్నమ్మా నాకు సాయం చేయవే అంటే, ఉండు పెళ్లి కూతురు చేత వీపు గోకించుకుంటున్నాను అందట. వెనకటికి నీలాంటిది.
చెల్లి, వచ్చిన పని అయిందిగా, ఇంకిక్కడ తిష్ట వేయకుండా వెళ్ళా పని చూసేస్తే మంచిది. ఆకు వాడకుండా పచ్చడి చేస్తే ఆ రుచే వేరు. ఈ రాజీ గోంగూర పెట్టింది అంటే వచ్చే 7 వరకు చెప్పుకోవాలి. పద, బయలుదేరు. త్వరగా కానివి చెల్లి. ఈ రాజుకి పిచ్చెక్కినట్టుంది. నన్ను సామెతలు చెప్పి దెప్పుతుందా? ఇదేంటి ఈ చీర కుడుతున్నావేంటే? నేను చెప్పింది వేరే చీర కదా. ఎప్పుడు ఏదో ఒక ధ్యాసలో ఉంటావు. వెళ్ళా చీర తీసుకొని కానివ్వు. అయ్యయ్యయ్యో, ఏంటే ఈ చీర ఇలా దుమ్ములో పడేస్తే ఎలా? నా దగ్గర డబ్బు కోసం వచ్చినప్పుడు ఏమైంది? మొన్నటి వరకు అణిగి మణిగి ఉన్నది కాస్త ఇలా తయారైందేంటి? ఏం చూసుకుని ఓ ఎగిరెగిరి పడుతుంది. తప్పదు. ఈ రాజీకి తన ప్లేస్ చూపించాలంటే డబ్బుతోనే కొట్టాలి. కొడతా. నీ మనసులో ఏం నడుస్తుందో నాకు బాగా తెలుసు చెల్లి. లేకపోతే ఇంత గడుసుదాన్ని నన్నే పట్టుకుని మోసం చేస్తావా? చెయ్యి. అందుకు ప్రాయశ్చిత్తం చెయ్యి. ఓ గీరగా పెంచావుగా గోళ్ళు. ఇప్పుడు చూడు, ఈ బస్తాడు గోంగూర ఒల్చేసరికి నీ గోళ్ళు విరిగి అరిగి పోతాయి. ఇల్లంతా అన్ని యాంగిల్స్లోనూ చూశాను. ఏ యాంగిల్లోనూ ఎవ్వడూ కనపడలేదు. ఇక ఈ దొంగ పోలీసు అటు నా వల్ల కాదు. ఆ మనోజ్ గాడు ఏం చూశాడో ఏం చెప్పాడో నేనే విన్నాను. అమ్మమ్మమ్మమ్మ, ఇల్లంతా తిరిగేసరికి కాళ్ళు బాగా పీగుతున్నాయిగా. అబ్బా, బాబా ఏంటి గుంట నక్కలాగా ఇక్కడ కూర్చున్నాడు? అమ్మో, ఇతని కంట పడకపోవడమే బెటర్. వెళ్ళిపోవాలి. వచ్చిరాల గలగల ఆగింది. వచ్చి నా వెనకే నిలబడింది. వెళ్ళిపోతుందంటే రాముగాడు. రాము, ఇప్పుడే నిన్ను తలుచుకున్నాను రా. ఎందుకు బాబాయ్? ఎందుకంటావేంట్రా? చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావో తెలుసుకుందామని. బాబాయ్, నేను అమాయకుడినే కానీ మరీ అంత మూర్ఖుణ్ణి కాదు. నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. రెంట్కి పెద్ద తేడా లేదు కానీ అసలు విషయం ఏంటో చెప్పరా అబ్బాయి. ఏముంది, నాకు మొగుడు తయారాడు కదా కొత్తగా. ఎవరు? నీ అల్లుడా? వాడే. ఎప్పుడూ చెప్ప పెట్టకుండా టపీమని వస్తాడు. మొన్న టపీమని ఎంగేజ్మెంట్ పెట్టమని అడిగాడు. ఏంటి ఆ మనోజ్ గాడంటే నీకు అంత కోపమా? ఏమో, కోపమో ఇంకోటో. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైనా ఎంగేజ్మెంట్ తర్వాతే. అమ్మ సప్లైర్తో మాట్లాడుతుంటే విన్నాను.
ఆ అల్లుడు దయ వల్ల ఈ ఇంట్లో ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఈ వజ్రాల విషయం ముందుకు వెళ్ళదు. చిచి, వాడు వచ్చినప్పటి నుంచి నాకేదో టెన్షన్ పెడుతూనే ఉన్నాడు. ఒరే అబ్బాయి, పాపం అత్తా కోడలని అనవసరంగా మనం ఆడిపోసుకుంటాం గాని మామ అల్లుళ్ళ మధ్య గొడవలు కూడా ఊరికే ఉండవురా. పో బాబాయ్, నీ విశ్లేషణకి నా దగ్గర టైం లేదు. ఆ? హ, నాకు మాత్రం టైం ఉందా ఏంటి? అసలే ఈ జరగబోయే ఎంగేజ్మెంట్ ని నాశనం చేయొద్దు.